వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో బెల్లీ ఫ్యాట్ చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. సో ప్రతి ఒక్కరిలో కూడా ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మనం చూస్తూ ఉంటాము. అసలు ఏంటి ఇది, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యస్మితలు గురూజీ, బెల్లీ ఫ్యాట్ గురించి, సో బెల్లీ ఫ్యాట్ గురించి సంవత్సరాలుగా నేను మీతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అందరిలో కూడా బెల్లీ ఫ్యాట్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ సమస్య అసలు వస్తుంది, రాకుండా ఏం జాగ్రత్తలు ఉన్నాయి, వెజిటబుల్ జ్యూసెస్తోనే దీన్ని మనం పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? ఎందుకు వస్తుంది అంటే, మీరు అందులో బెల్లి ఫ్యాట్, ఆ ఫ్యాట్ అనేది ఏదైతే ఉందో అది గుడ్ ఫ్యాట్ మనకు దొరకట్లేదు. మనం వాడే నూనెలు ఉన్నాయి తప్ప, నూనె పదార్థాలు తప్ప మంచి నూనెలు లేవు. ఇది ప్రధానమైనటువంటి. అలాగే మన భారతదేశంలో చాలా అత్యున్నతమైనటువంటి పదార్థం నెయ్యి. మొన్నటి వరకు దాన్ని దూరం చేశారు. ఇప్పుడు దానివల్ల చాలా ఉపయోగం ఉంది, అది చాలా మంచిదని మళ్ళీ రిపోర్ట్స్ని మారుస్తున్నారు. అసలు కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశం అంతా కూడా విపరీతమైనటువంటి గో సంపద ఆధారితమైనటువంటి పదార్థాలతో అద్భుతమైనటువంటి జీవన విధానం. మనకి చాలా ఎక్కువ పాడి ఉండేదమ్మా. మనకి స్వతంత్రం వచ్చే పూర్వం, స్వతంత్రం రాకముందు 130 కోట్ల ఆవులు ఉండేవంట. అప్పుడు మన భారతదేశ జనాభా 30 కోట్లు. అయితే ఏ రేషియాలో ఉంది, ఎంత గో ఉంది, అందరూ కూడా ఆవుల మీద ఆధారపడి, గోమాత మీద ఆధారపడి వ్యవసాయానికి ప్లస్ దాని నుంచి వచ్చే దిగుబడికి దాని మీదే చాలా హ్యాపీగా సంపన్నమైనటువంటి భారతదేశం. ఇన్ని ఫ్యాక్టరీస్, ఇంత వ్యవస్థ ఏం లేదు, అంతా కూడా పండించుకోవడం, వస్తు మార్పిడే ఉండేది. అక్కడ అమ్ముకోవాల్సిన అవసరం ఎవరికి ఉండేది కాదు. మరి ఈరోజు మనం ఏం కోల్పోయాం? గోమాతని కోల్పోతున్నాం. రీసెంట్గా విజయనగరం జిల్లాలో ఊచకోత 250 ఆవులు, 400 ఆవులు గత 30 సంవత్సరాలుగా జరుగుతుందంటే ఎంత గోమాతని వధించేసుకున్నాం, ఎంత కోల్పోయాం, ఏమైపోతున్నాం మనం అంటే కేవలం మన ఆరోగ్యం కోసం మాత్రమే చూస్తున్నాం. మన కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి దుశ్చర్యలని ఆపడానికి ప్రయత్నం చేయలేని ఈ జీవితం ఆరోగ్యకరంగా ఎందుకు ఉండాలి? ప్రకృతి చూస్తూ ఉంటుందమ్మా, ప్రకృతే పాడు చేస్తుంది. బయట ప్రకృతిని మనం సమతుల్యం చెయ్యకపోతే, బాగు చెయ్యకపోతే ఈ లోపల ఉన్నటువంటి ఇన్నర్ నేచర్ పాడవుతుంది. అందుకని సిస్టమ్ పాడైపోయింది. తిన్న పదార్థం వ్యర్థమై కొవ్వులుగా, ఫ్యాట్లుగా నీకు పరిణామం చెందుతోంది. మనం నెయ్యి ఎంత ఎక్కువగా తీసుకుంటామో అంత మంచిది. చాలామంది మొన్నటిదాకా నెయ్యి తింటే ఫ్యాటు, పాలు తాగితే ఫ్యాటు. కానీ అత్యుత్తమ పదార్థాలు నెయ్యి, ఆవు పాలు. అంటే పాలు అంటే ఇప్పుడు మనం చాలా రకాల పాలు ఉన్నాయి, అవన్నీ కాదు. దేశవాళీ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో మీరు డైట్ చేస్తే మీరు నైట్ పాలు తీసుకోవచ్చు, డే అంతా కూడా మజ్జిగ తీసుకోవచ్చు. మనం తీసుకునే ఆహారంలో నేతిని అభికరించుకోవచ్చు. ఈ 3 పదార్థాలతో సింపుల్గా రీసెంట్గా ఒక ఆవిడ 15 కేజీలు కరెక్ట్గా 45 రోజుల్లో, ఆవిడ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటూ కేవలం ఆవు నెయ్యే, ఆవు పాలు రెగ్యులర్గా చేసే లైఫ్ స్టైల్తో హ్యాపీగా. రీసెంట్గా ఒక సెలబ్రిటీ, ఆయన 7 కేజీలు తగ్గారు వాళ్ళకి 12 రోజుల్లో. ఆవు నెయ్యి, ఆవు పాలు. అంటే అంత అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది, అంత అద్భుతమైనటువంటి వ్యవస్థ మనది. మనం అంటే దాన్ని పాడు చేసేసాం. అలాగే సమయపాలన లేకుండా తినటం ఒకటి ప్రధానమైనటువంటి కారణం. అలాగే ఏ సమయంలో ఏ పదార్థం తినకూడదో ఆ పదార్థాన్ని తింటున్నాం. చాలామంది మరి ఎలా చెప్తున్నారో అర్థం కాదు, నైటు డిన్నర్ని స్కిప్ చేసి ఫ్రూట్స్ సలాడ్ పెట్టేస్తున్నారు. నైట్ అసలు ఫ్రూట్స్ తినకూడదు. సిట్రస్ ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా, అంటే ఫ్రూట్ అనేది చలవ చేసేది, అది చలవ చేస్తుంది 100%. వేడి చేసే ఫ్రూట్స్ ఏవీ లేవు. మనకు మ్యాంగో కూడా వేడి గుణం దాన్ని, వేడి చేయటం కాదు, వేడి గుణం ఉంటుంది. ఏ ఫ్రూట్ అయినా సరే ఉదయమే తీసుకోవాలి. ఆల్కలైన్, ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అన్నీ కూడా మధ్యాహ్నం తీసుకోవాలి. ఈవినింగ్ హెల్త్లోకి ఏమీ తీసుకోకుండా ఎంటీగా ఉండడం మంచిది. ఒకవేళ అలవాటు పడి ఉన్నాం కాబట్టి గోరువెచ్చటి పాలు, మిరియాలు వేసుకుని పాలు తీసుకోవడం. ఇక అంతా ఇంకా ఎక్కువగా ఉంది, వేపుడు జావ లాంటివి తీసుకోవటం ఉత్తమం. ఎంటీగా వదిలేయడం చాలా ఉత్తమం. కుదరలేని పక్షంలో అలవాటు పడి ఉన్నాం కాబట్టి పాలు కానీ
అంటే పాలు కంపల్సరీ అవసరం. ఈ ఫ్యాట్ని కరిగించాలంటే మనకి కాల్షియం కావాలి, సున్నం కావాలి. జిడ్డు వదలాలంటే సోపులో ఉండేది సున్నమే. అవును. ఆ సున్నపు పాలు పాలలో అధికంగా ఉంటుంది. ఆ కాల్షియమే కొవ్వుని కరిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే చర్మ వ్యవస్థ, జారిపోయినటువంటి చర్మ వ్యవస్థ మళ్ళీ బిగుతుగా అవ్వాలి. ఎలాస్టిసిటీ వల్ల అవును. సాగిపోయింది. చర్మ వ్యవస్థను కూడా, డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. అందుకని కంపల్సరీ మనం పాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు అంటే మనకి ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు దొరకు ఏం చేయాలి? కొబ్బరి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందులో కూడా కాల్షియం ఉంది, విటమిన్ డి కూడా ఉంది. మీరు డ్రై కోకోనట్, ఎండు కొబ్బరితో ఉండలు చేసుకుని, డేట్స్, ఖర్జూరం కలుపుకొని ఉండలు చేసుకుని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే మీరు వాడుతున్నటువంటి మజ్జిగ ఏదైనా కానివ్వండి, మీకు ఆవు పాలతో తోడుపెట్టిన పెరుగు దొరికి మజ్జిగ చేసుకోగలిగితే ఓకే. కుదరని పక్షంలో మనకి సున్నం, కిల్లి షాపులో సున్నం దొరుకుతుంది. చిటికెడు సున్నాన్ని రెగ్యులర్గా వాడడం ద్వారా కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి వెజిటబుల్ తీసుకోవాల్సి ఉంటుంది? అరుగుదల వ్యవస్థ పాడవడం వల్ల, డైజెషన్ సిస్టమ్ పాడవడం వల్ల ప్రధానమైనటువంటి కారణం. దానికి మనం బూడిద గుమ్మడికాయని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక అలాగే నరాల వ్యవస్థ కూడా, సాగిపోయినటువంటి ప్రతి దాన్ని కూడా మనం బాగు చేసుకోవడానికి గోరుచిక్కుళ్ళు, ఎండు కొబ్బరి కలిపి తీసుకోవడం, లేదా ఒక 20 గోరుచిక్కుళ్ళు, ఒక 100 గ్రాములు కొబ్బరి, పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి, ఒక 20 గ్రాములు అల్లం, ఈ 3 అంటే ఇక్కడ కొబ్బరి పాలు వస్తున్నాయి, గోరుచిక్కుళ్ళు వస్తున్నాయి. మనకి అంటే మన బాడీకి ప్రోటీన్, సఫిషియంట్ ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకునే క్వాలిటీ శరీరానికి ఉండాలి. హై ప్రోటీన్ తీసుకున్నా కూడా మనకి ఇబ్బంది వస్తుంది. ఇది ఆ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. గోరుచిక్కుళ్ళు, కొబ్బరి, అల్లం ముక్క, ఈ 3 కలిపి జ్యూస్గా తీసుకోవడం వల్ల చాలా త్వరగా మంచి షేప్ వస్తుంది. అంటే మీ స్కెల్టన్ ఎలా ఉందో, మీ మీ పీనియల్ గ్లాండ్లో మీ బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒరిజినల్ బ్లూ ప్రింట్, మీరు ఎలా ఉండాలి అని. ఆ స్ట్రక్చర్ 100% అలా దిగిపోతుంది. ఒక 3 నెలల పాటు ఈ డైట్ని పాటిస్తూ ఉదయం ఫ్రూట్స్, మధ్యాహ్నం ఆకుకూరలు, కాయగూరలతో మంచి భోజనం, 1 కప్పు రైసు, 2-3 కప్పులు కర్రీసు ఇలాంటివి పెట్టుకుని, కంపల్సరీ నెయ్యి ఉండాలి. అది ఆవు నెయ్యి ఉండే చాలా మంచిది. ఒకవేళ దొరకని పక్షంలో నార్మల్ గేదె నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. బెల్లీ ఫ్యాట్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సో రకరకాల డైట్స్ చేస్తారు, సో తగ్గినట్లే తగ్గుతారు, బెల్లీ అనేది అట్లాగే ఉంటుంది, లేదా తగ్గుతుంది మళ్ళీ వస్తూ ఉంటుంది, లేదా ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగి తగ్గినా అది సాగినట్లుగా ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి కూడా చేయాలమ్మా, తైలమర్దనం గుణవర్ధనం అని అంటారు. నువ్వుల నూనె, ఆవ నూనె, ఆవు నెయ్యి, ఈ 3 మిక్స్ చేసి, 3 సమపాలలో మిక్స్ చేసి స్నానానికి ముందు ఈ నూనెని ఒంటికి రాసుకుని, ఎక్కడైతే బాగా ఎక్కువ లూజ్గా ఉందో అక్కడ మసాజ్ చేయడం ద్వారా, శనగపిండితో తోవడం ద్వారా ఆ డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయ్యి చర్మ వ్యవస్థ మెరుగుపడి టైట్గా కూడా అవుతుంది. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. అందరూ కూడా ఈ న్యాచురల్ వేస్ అనేవి పాటించాలని కోరుకుందాము. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుందాం. రకరకాల డైట్స్ చేస్తూ ఉన్నారు, రకరకాల ఇష్యూస్ అనేవి తెచ్చుకుంటూ ఉన్నారు. సో అలా కాకుండా మన సంప్రదాయం ఏదైతే ఉందో ఆ విధంగా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటాయి దీని గురించి, వెజిటబుల్ జ్యూసెస్ ఎలా, కాంబినేషన్ ఆఫ్ జ్యూసెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఏ టైంలో తీసుకోవాలని, సో కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. సూర్యస్మిత.